పకోడీ మజ్జిగ పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మజ్జిగ, పచ్చిశనగపప్పు, ధనియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కందిపప్పు, ఉప్పు, నూనె, ఇంగువ, జీలకర్ర, కరివేపాకు, పచ్చి కొబ్బరి, పసుపు, నెయ్యి, మినప్పప్పు, ఆవాలు. పకోడీ మజ్జిగ పులుసు తయారు చేసే విధానం: ముందుగా 2 గంటల ముందు నానబెట్టిన కందిపప్పులో ఎండుమిర్చి, ఉప్పు, పసుపు, ఇంగువ వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని సరిపడినంత నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత కాగిన నూనెలో గ్రైండ్ చేసుకున్న కందిపప్పు పిండిని పకోడీలుగా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పకోడీలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత చిక్కటి మజ్జిగ తీసుకొని అందులో నానబెట్టిన పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు, ధనియాలు, ఉప్పు, పచ్చి కొబ్బరితో గ్రైండ్ చేసుకున్న ముద్దను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో నూనె వేసి నూనె కాగాక జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, మెంతులు, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపులో కలిపి పెట్టుకున్న మజ్జిగ పోసి కొంచెం సేపు మరగనివ్వాలి. ఆ తర్వాత తయారు చేసుకున్న కందిపప్పు పకోడీని అందులో వేసి ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. చివరగా తయారైన పకోడీ మజ్జిగ పులుసులో 1 స్పూన్ నెయ్యి వేసి బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే పకోడీ మజ్జిగ పులుసు తయారు.